చంద్రబాబు అణచివేత చర్యలతో ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. నియంతలా చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలు సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నురుముతున్నారని విమర్శించారు. మామిళ్లపల్లె రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న పార్టీ నేతలపై దాడి దారుణమన్నారు. జోగి రమేష్, జూపూడి, వరికుటి అశోక్ బాబు, నాగమోహన కృష్ణ, అంబటి మురళిపై దాడి చేస్తారా అని ప్రశ్నించారు. తమ నాయకులపై పైశాచికంగా వ్యవహరించి అరెస్టులు చేయటం దారుణమన్నారు జగన్. శాంతియుత నిరసనలు చేయటానికి వెళ్తే చంద్రబాబుకు బీపీ ఎందుకు అని నిలదీశారు. మద్దతు ధరకు పంట కొనుగోలు చేయటం లేదని రైతులు ప్రశ్నించకూడదా అని ఫైర్ అయ్యారు. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే గౌరవప్రదమైన వ్యక్తులపై కూడా కేసులు పెట్టి బెదిరింపులకు దిగుతారా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. ప్రొఫెసర్ నాగేశ్వర్పై దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా అని నిలదీశారు. నిజం మాట్లాడితే కేసులా, ప్రశ్నిస్తే అరెస్టులా, విమర్శిస్తే వేధింపులా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ చేశారని మండిపడ్డారు వైఎస్ జగన్. దాడులు చేసి ప్రతిపక్షం గొంతు నొక్కి పోలీసుల సాయంతో ఎంతకాలం పాలిస్తారని విమర్శించారు. ప్రజలు ఎల్లకాలం సహించరనేది ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మీ అక్రమాలు, అణచివేతలు, కక్ష సాధింపులపై వైఎస్ఆర్సీపీ పోరాటం ఆగదన్నారు వైఎస్ జగన్.